మేడం నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను మేడం. అంటే దాదాపుగా అంటే భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంగా అదొక భాగ్యంగా, అదొక అదృష్టంగా భావించి చేసుకోవాల్సిన పూజలు ఏదైతే గణపతి నవరాత్రుల్లో అంత సౌండ్ పొల్యూషన్, అదేవిధంగా విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ప్యారిస్‌తో చేయించడం. అదేవిధంగా ఏంటంటే 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలన్నిటిని పక్కన పెడితే లాస్ట్ రోజు ఆ నిమజ్జనం చేసే రోజు వాళ్ళు చేసే ఎవరైతే ఆ సందడి అంత హడావిడి చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంత వికృతంగా కనిపిస్తూ ఉంటారు అక్కడ కొంచెం డిఫరెంట్గా. రంగులై జల్లుకుని విపరీతంగా డీజే సౌండ్లతోటి సౌండ్ పొల్యూషను, స్వామివారు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతా ఉంటే వాటిని వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చుని అక్కడి నుంచి పూలు జల్లడాలు. స్వామివారిని తొక్కకూడదనే కదమ్మా మనం అనుకునేది. తీసుకెళ్ళి ఇంక మనకు అవకాశం లేదు, సముద్రాలు గోదావరిలో మనకు లేవు కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే మురుక్కోపంలో వేసేస్తున్నారు ఆ విగ్రహాలను తీసుకెళ్ళి. ఈ మధ్య నేను ఇప్పుడు మన ఇయ్యాల కొంచెం సోషల్ మీడియాలో చూశాను, ఒక స్వామివారి చేతిని విరగొట్టి విగ్రహాన్ని దాని మీద హారతి పెట్టి ఆ చేతితోటి హారతి ఇస్తూ పిల్లలందరూ కూడా సందడి చేయడం, గోల చేయడం, అవన్నీ కూడా చాలా ఇబ్బంది అనిపించిందమ్మా. ఏంటి అసలు ఇటువంటి పరిస్థితి గణనాథులకి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. యోయో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సందడి అండం కంటే కూడా వికృత చేష్టలనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే మన ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం. అట్లా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ లో చెప్పాను, అసలు మనకి ఈ కూడల్లో ఈ వినాయక చవితి చేసుకోవాలి అనేది బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి పరిచయం చేశారు. ఎందుకు చేశారు? అప్పట్లో హిందువుల యొక్క ఐకమత్యత కోసము, ఎలా ఉంది అని పక్క వాళ్ళకి తెలియజేయడం కోసము ఆయన ఇలాంటిది ఒక జరగాలి, ఒక సంఘటన జరగాలి, అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గణపతి నవరాత్రుల్ని పెట్టడం జరిగింది కూడల్లో. నాకు ఇంకో విషయం కూడా తెలుసమ్మా, బ్రిటిష్ వాళ్ళు మన సీక్రెట్లు ఎక్కడా తెలుసుకోకుండా ఉండటం కోసం మనకు ఒక గుమిగూడి విగ్రహం పెట్టుకుని అక్కడ మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐకమత్యము అలాగే మన రహస్యాలు కూడా వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవడం కోసం కూడా బాలగంగాధర తిలక్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. కనీసం వచ్చే సంవత్సరానికైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒక ఇంట్లోనండి, ఒక కాలనీలో ఒక 100 మంది ఉన్నారనుకుందాం. ఈ 100 మందికి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 10-20 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ 100 మందికి ఒక విగ్రహం, ఈ 20 మందికి ఒక విగ్రహం. ఏంటండి ఇది? అసలు తల్లిదండ్రులు కొంచెమైనా ఆలోచించట్లేదు. ఏమన్నా అంటే మా పిల్లలకి అన్ని నేర్పుతున్నాము, ఇలాంటివా నేర్పేది? అంటే విడిపోయి పూజలు చేసుకోండి, అక్కడ మళ్ళీ సరే పూజ అయిపోతుంది. డిస్కో డాన్సులు, వెర్రి మర్రి పాటలు, వెర్రి డాన్సులు. అంటే వినాయక చవితి అంటే ఇలా చేసుకోవాలి అని మన రేపటి పౌరులకి ఇట్లా ఇప్పటి నుంచి ట్యూన్ చేస్తున్నాం. ఓ స్తోత్రం చదువుకోండి, ఒక భజన చేయండి అని ఎవ్వరూ చెప్పడం లేదు. చెప్పేవాళ్ళున్నా వినరండి అంటారు. ఎందుకు వినరండి? పెద్దలు మీరే చేస్తున్నప్పుడు పిల్లల్ని చేయమంటే ఎలా చేస్తారు? ముందు మీరు పాటించండి. అసలు ధర్మం అంటే పండగ అంటే ఏంటి? అసలు వినాయక వ్రతం ఎందుకు? వినాయకుడి యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, తొండం ఇవన్నీ దేనికి ప్రతీక? ఇవి కదా పిల్లలకి చెప్పాలి. అసలు గణపతి అనేవాడు ఎవడు అనేది, మన జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు గణపతి అనేవాడు అనే దాని గురించి తల్లిదండ్రులు ముందు తెలుసుకుంటే పిల్లలకి చెప్తారు. వీళ్ళకే అవగాహన ఉండదు. వినాయక చవితి అంటే పూజ చేసుకోవాలి, సాయంత్రం అయ్యేసరికి మండపానికి వెళ్ళాలి, 9 రోజులు నైవేద్యాలు వండుకోవాలి, అక్కడ గెట్ టుగెదర్ అవ్వాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇక మీరు చెప్పినట్టు ఆఖరి రోజున్నంత బీభత్సం ఎక్కడా ఉండదు. గణపతి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు మేడం. విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఊరేగింపు ఏంటండి? ఇది ఎక్కడ ఆచారం నాకైతే అర్థం కాదు మేడం. పైగా ఇంకొకటి అండి, అసలు అంతెత్తు గణపతులను పెట్టమని ఎవరు చెప్పారండి? అంగుష్ట మాత్రంలో ఉండాలి విగ్రహం. సరే కాదు, పోని గుళ్ళల్లో నిత్యం పూజలు అందుకునే దేవుళ్లే మేము 2 అడుగులు 1.5 తెచ్చుకుంటుంటే 50 అడుగుల విగ్రహాలు ఏంటండి ఇది? అంటే పోని అది మట్టితో చేసినవా? కాదు. మళ్ళీ అవన్నీ మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతారు. ఎంత పొల్యూషన్! అంటే ప్రజలకు కాకపోయినా అందులో ఉండే జీవరాశులు ఎన్ని చచ్చిపోతున్నాయండి? అసలు ఆలోచించరా అండి? పైగా ఇనుము, ప్లాస్టర్ ప్యారిస్, చాలా రంగులు మీరన్నట్టు వినాయకుడు చెయ్యి విరగొట్టి నీరాజనం ఇస్తున్నారు. మరి అసలు చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మా వినాయకుడు మా ఇష్టం. వినాయకుడు మా వినాయకుడు కాదండి, భగవంతుడు.
ఇలాంటి వింత మంచి పోకళ్ళు అనకూడదండి. ఇది కనీసం అంటే మనం ఆఖరిలో చర్చించుకుంటున్నా వచ్చే సంవత్సరానికైనా మారండి. అవును, మారాలి. ఏంటండి దరిద్రాలేంటి చూడలేక చచ్చిపోతున్నాం. నిన్న నేను కూడా చూసానండి ఆ డాన్సులు ఏంటండి, ఆడపిల్లల చేత వినాయక మండపాలు నిమజ్జనం అయ్యేటప్పుడు ఆ ముందు దాంట్లో ఆడపిల్లలు నిలబడి ఆ సినిమా పాటలకి డాన్స్ వేస్తున్నారు, వెనకాల డీజే ఉంది, ఆ వెనకాల ఎవరో వెర్రిగంతులు వేస్తున్నారు, ఆ వెనకాల గణపతున్నాడు. అంటే ఏంటి అసలు గణపతి వెళ్ళిపోతుంటే బాధ రావాలి. పిల్లలు కొన్ని సన్నివేశాలు చూసాను మేడం, చిన్న పిల్లలు బాగా ఏడుస్తా ఉంటారు, అది కూడా సోషల్ మీడియాలో చూస్తాం కదా, ఎంత ఆనందం అనిపిస్తుంది. అట్లా చూస్తుంటే అదొక సింపతి లాగా కనిపిస్తుంది మనకి. అట్లాంటిది నిర్మలమైన ప్రేమ కనపడుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది కదా, ఈ సంవత్సరం వెళ్ళిపోయి అగ్లే బరుస్తూ అదేదో ఉంటుంది కదా, అగ్లే బరుస్తూ జల్దీ అని ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే వచ్చే సంవత్సరం దాకా ఇంకా దేవుడు అంటే అంత పెద్ద వినాయకుడిని పెడితేనే వినాయకుడు. ఆ వినాయకుడు అంటే అంతే అర్థం చెప్తున్నాం అనమాట మన పిల్లలకి. ఇది చాలా విష సంస్కృతి అండి, దీన్ని ఖచ్చితంగా మీడియా ఖండించి తీరాలి. డెఫినెట్లీ మేడం, తీరాలి. ఎందుకంటే కొంతైనా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ శబ్ద కాలుష్యం చేయమని మీకు ఎవరండి అసలు పర్మిషన్స్ ఇస్తుంది? పర్మిషన్స్ లేవు. ఈసారి తీసేశారు మేడం, డీజే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. చేసినా గానీ జరుగుతూ ఉన్నాయి. అసలు అప్పాజీ గణపతి స్వామీజీ ఒక సత్సంగంలో చెప్పారు, ఒక మాట ప్రకృతిలోకి మనం వదిలేస్తే ఆ మాట 40 సంవత్సరాలు ఉంటుందట ప్రకృతిలో. అంటే శబ్దానికి, ఆ శబ్ద తరంగానికి ఉన్నటువంటి శక్తి. అట్లాంటిది ఇంత శబ్ద కాలుష్యం మనం ఉన్నప్పుడు మనకు ఆరోగ్యాలు ఎలా ఉంటాయి, సంపదలు ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా బాగుంటుంది, ఇంట్లో కొట్లాటలు లేకుండా ఎలా ఉంటాము? ఎందుకంటే మనం ఇలాంటి దాన్ని ఏమంటారు గజిబిజి అయిన వాతావరణంలోనే మనకు ఉండాలి. ఎందుకంటే ప్రకృతి ప్రతిదీ స్వీకరిస్తుంది కదండి, మనకు అదే తిరిగిస్తుంది. మీరు కాలుష్యాన్ని ఇస్తున్నారు, కాలుష్యమే ఇస్తున్నారు. ఎందుకంటే గణపతి ఇంకా తెలుసా ప్రకృతి సంబంధమైన దేవుడు, మట్టితో చేస్తారు, ఆకులతో పూజిస్తారు. వర్షాకాలం ఎంత ఉంది దాంట్లో, ఇంత అసలు నిజంగానండి పక్కవారు మనల్ని విమర్శించేలాగే మన హిందూ ధర్మం కొన్ని చోట్ల ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎందుకు విమర్శింపబడాలి? మన దేవతలు అసలు మన సంస్కృతి ఏంటి, మనమేంటి అనేది మర్చిపోతున్నారు. యువత మేల్కోండి, ఇది మీ వల్లే సాధ్యమవుతుంది, మీ వల్లే సాధ్యమవుతుంది. అసలు మన ధర్మం ఏంటి, పూజ ఎందుకు చేస్తున్నాము, ఎలాగ చేయాలి, దాంట్లో ఆనందం ఎంతుంది, మన సంస్కృతి ఎంతుంది, వస్త్రధారణ ఏంటి, దీన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి భావితరాలకి అనేది యువత మేల్కోండి. యువత మేల్కుంటేనే మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఈ డీజేలు ఇవన్నీ యువతవేనండి, యువతవే. ఇక్కడ నిన్న మాకు పక్కన నిమజ్జనం అయింది, వాళ్ళు సాయంత్రం 6ంటికి మొదలు పెట్టారు, తెల్లారగట్ల 2 అయింది. చంటి పిల్లలు, వృద్ధులు, వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఉన్నవాడు ఉంటాడు, పోయినవాడు పోతాడు, వాళ్ళకి అనవసరం, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ముఖ్యం. అందుకని మళ్ళీ చెప్తున్నానమ్మా, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, అందుకే చేతిలో చక్కగా ఉంది, ఏ ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుంది, అందులో మంచివి తెలుసుకునేవి చాలా ఉన్నాయి. మన ధర్మం గురించి అసలు ఏంటి, అసలు వినాయకుడు ఎందుకు అని చెప్పే సంస్కృతికి మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.